చంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము, శ్రీమద్ వాల్మీకి రామాయణము, అయోధ్యాకాండలో 37వ సర్గ. నారబట్టలు. మంత్రి సిద్ధార్థుడు అన్న మాటలు విన్నాడు రాముడు. విషయం తెలిసిన తాను వినయంగా దశరథుడితో అన్నాడు, మహారాజా, అన్ని భోగాలు వదిలేశాను, సర్వసంగ పరిత్యాగం చేశాను. అడవిలో దుంపా దుట్రా తిని తిరుగుతాను. ఈ సేనాగీన ఎందుకు నాకు? మంచి ఏనుగు ఇచ్చేసి దాని నడుంతాడు కోసం ఆశపడి ఏం లాభం? నువ్వు ఇస్తానన్నవి అన్నీ నేను భరతుడికే ఇచ్చేస్తున్నాను. నాకు కావలసిన వల్ల నారబట్టలు మాత్రమే. ఇప్పుడు 14 వనవాసం చెయ్యాలి నేను. కనుక దుంపా దుట్రా తవ్వి తెచ్చుకోవడానికి ఒక గొడ్డలి, ఒక తట్ట ఇస్తే చాలు. రాముడు ఈ మాట అనడం తరువాయి చప్పున నారబట్టలు పట్టుకువచ్చింది కైక. ఇవి కట్టుకో అంది. ఇంత సిగ్గైనా లేకుండా అంది ఆమె. పురుషులలో పులి రాముడు. కైక దగ్గర నుంచి 2 నారబట్టలు పుచ్చుకున్నాడతడు. కట్టుకున్న సన్నని వస్త్రాలు వదిలేసి మునులు కట్టుకున్నట్టు ఆ నారబట్టలు కట్టుకున్నాడు. అలాగే లక్ష్మణుడు కూడా తండ్రి ముందే తన అందమైన బట్టలు మార్చుకొని మునుల్లాగా నారబట్టలు కట్టుకున్నారు. అప్పుడు పట్టు చీరతో ఉంది సీత. తన కోసం తెచ్చిన నారచీర చూసి పులిని చూసిన లేడిలా గడగడలాడిపోయిందామె. అన్ని శుభలక్షణాలు ఉన్న తల్లి సీతమ్మ. అన్ని ధర్మాలు ఎరుగునామె. ఇతరులకు తెలిసినట్టు అవి ఆచరించడము ఆమె ఎరుగును. కైక ఇచ్చిన 2 నారబట్టలు పుచ్చుకుందామె. నీళ్లు కమ్ముకుంటున్న కళ్ళతో గంధర్వరాజు లాంటి భర్తని చూస్తూ అడిగింది, అడవిలో మునులు నారబట్టలు ఎలా కట్టుకుంటారు? అవి ఎలా కట్టుకుంటారో బోధపడక తెల్లపోయిందామె. సిగ్గుపడుతూ ఒక్క బట్ట మెడ మీద వేసుకుంది, ఒకటి చేత్తో పట్టుకుంది. చూశాడు రాముడు. చప్పున దగ్గరికి వెళ్ళాడు. ఆమె కట్టిన పట్టుచీర మీదే నారచీర కట్టి చూపించాడు. రాముడు సీతకి నారచీర కట్టడం చూసి అంతఃపురంలో స్త్రీజనం 50 మంది కంటతడి పెట్టుకున్నారు, ఏడ్చారు. రామా, వాళ్ళందరూ ఒక్క మాటగా రాముడితో అన్నారు, అడవికి నిన్ను వెళ్ళమన్నారు, కానీ సీతను వెళ్ళమనలేదు. తండ్రి మాట మీద నువ్వు అడవికి వెళతావు, వెళ్ళు. నువ్వు వచ్చేదాకా నీకు బదులు సీతని చూస్తూ సంతోషపడతాం. లక్ష్మణుణ్ణి వెంట తీసుకువెళ్ళు. కళ్యాణి సీత తాపసిలా అడవిలో ఉండలేదు. ధర్మమంటే చలించవు నువ్వు. అంచేత మేం ఎంత మొత్తుకున్నా అయోధ్యలో ఉండవు, అడవికే వెళతావు. పోనీ సీతైనా ఉండని, ఇక్కడ మా కోరిక మన్నించు అంటూ ఎన్నో విధాల బతిమిలాడారు. వాళ్ళు అలా అంటూనే ఉన్నారు. తనలాగే పరిశుద్ధ స్వభావం కల సీతకి నారచీరే కట్టబెట్టాడు రాముడు. సీత నారబట్ట కట్టుకోవడం చూశాడు మహారాజు. గురువు వశిష్ఠుడు సీతని వద్దంటూ కైకని మందలించాడు. కైక, హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు. దుర్బుద్ధి నీ తలకెక్కింది. కులపాంసవి. మహారాజుని వంచావు. వరాలు పుచ్చుకున్నావు. అడిగిన వరాలతో ఆగక ఇంకా దారుణం పెట్టుకుంటున్నావు. రవంత శీలం లేదు నీకు. సీత అడవికి వెళ్ళవలసిన పనేముంది? రాముడి కోసం సిద్ధమైన సింహాసనం మీద ఆమె కూచుంటుంది, రాజ్యం ఏలుకుంటుంది. భార్య పురుషుడి ఆత్మస్వరూపురాలు కనుక
ఏలుకోవలసిన రాజ్యం అతడి భార్య సీత ఏలుకుంటుంది. రాముడితో సీత అడవికి వెళ్ళిపోతే మేమంతా కూడా అడవికి వెళ్ళిపోతాం. పట్నంలో వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. సేన నాయకులు కూడా రాముడు ఎక్కడ ఉంటే అక్కడికే వెళతారు. దశరథ మహారాజు, అతడి పరివారము, దాసీ జనము, పౌరులు, పల్లె పల్లె ప్రజలు అంతమంది రాముడి వెంట వెళ్ళిపోతారు. భరతుడు శత్రుఘ్నుడు కూడా నారబట్టలు కట్టుకుని అన్న దగ్గరికే అడవికి వెళతారు. అతడి సేవ చేస్తూ అడవిలో ఉండిపోతారు. దుష్టురాలవు, ప్రజల్ని పీడించుకు తినే దానవు, నువ్వు ఒక్కతేనా ఇక్కడ పాడుపడిన రాజ్యంలో చెట్లని మాత్రం ఏలుకుంటూ కూర్చుంటావు? రాముడి లేని రాజ్యం రాజ్యం కానే కాదు. రాముడు అడవిలో ఉన్నా అది రాజ్యమే అవుతుంది. నిజంగా భరతుడు దశరథ మహారాజు కొడుకే అయితే తండ్రి హృదయపూర్వకంగా ఈయని రాజ్యం ఎంత మాత్రము ఏలుకోడు. తండ్రికి వ్యతిరేకంగా ఎన్నడూ నడుచుకోడు. తండ్రిని తోసి రాజని తల్లి మాట వినడు. పితృవంశ చరిత్ర బాగా తెలుసునతడికి. నువ్వు భూమించి ఆకాశానికి ఎగిరినా అతడు మాత్రం నీ మాట వినడు. లోకమంతా రామున్నే అనుసరిస్తుంది. భరతుడేనా అనుసరించడు? కొడుకు మీద కూడని మమకారంతో ఇంత చేస్తున్నావు. అయితే ఇది అతడికి అపకారమే కాని ఉపకారం కాదు. రాముడి వెంట మనుషులే కాదు, ఏనుగులు, లేళ్ళు, పక్షులు కూడా వెళ్ళిపోతాయి. తుదకు చెట్టు చేమలున్ను వెళ్ళిపోవాలని అనుకుంటాయి. నువ్వే చూద్దు కాని. కనుక కైక, నా మాట విను. సీత నీ కోడలు. ఈమెకి నారచీరలు తగవు. ఇవ్వాలంటే మంచి నగలు ఇయ్యి. రాముడొక్కడే అడవిలో ఉండాలని కోరావు. సీత అడవిలో ఉండాలని కోరలేదు. ఆమె రాముడితో వెళ్ళవలసి వస్తే అలంకారాలు అవి పెట్టుకునే వెళుతుంది. రాముడితో ఉంటుంది. ఇది ఒప్పుకు తీరాలి నువ్వు. సీత రాజకూతురు. మంచి వాహనాలు, వాటితోనూ పరిచారికలతోనూ రకరకాల వస్త్రాలతోనూ అన్ని ఉపకరణాలతోనూ అడవికి వెళ్ళని ఆమె. అలా కూడదని నువ్వు ఏమి వరం కోరలేదు అన్నాడు. బ్రాహ్మణోత్తముడు వశిష్ఠుడు మహారాజు కులగురువు, మహాప్రభావశాలి, మహారుషి. అంతటివాడు అలా అంటూ ఉన్న సీత అభిప్రాయంలో ఏమిన్నీ మార్పు రాలేదు. భర్త వెంట అలాగే అడవికి వెళ్ళే నిశ్చయంతోనే ఉంది ఆమె. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 37వ సర్గ. 38వ సర్గ. మా అమ్మ భద్రం. భర్త దగ్గరే అనాథల నారచీరలు కట్టుకుంది సీత. చూసిన వాళ్ళంతా దశరథుణ్ణి ఎంతో నిందించారు. అదంతా వింటూ మరిన్ని దుఃఖపడతాడతడు. ధర్మం మీద, కీర్తి మీద, తుదకి ప్రాణం మీద కూడా ఆశ వదులుకున్నాడు. వేడి వేడి నిట్టూర్పులతో కైక వైపు చూశాడు. కైక, సీత నారబట్టలు కట్టుకు వెళ్ళడం కూడదు. సుకుమారి ఆమె, చిన్నపిల్ల, సుఖంగా ఉండతగింది. వనవాసం తగదు ఆమెకి. గురుదేవుడు అన్న మాట నిజం. జనక మహారాజు అంతటి వాడి కూతురు ఒక తపస్వినిలాగా నారచీర కట్టుకుని నుంచుంది. అయ్యో, ఆమె ఎవరికి ఏం అపకారం చేసింది? వద్దు, నారచీరలు విప్పేయాలి సీత. ఆమె నారబట్టలు కట్టాలని నేను నీకు వరమీయలేదు. అంచేత
ఆమె అడవికి వెళితే అన్ని ఆభరణాలు పెట్టుకునే వెళ్ళని. నా మరణకాలం దగ్గర పడింది. అందుకనే నేను అలాంటి ప్రతిజ్ఞ చేశాను. ముందే ఇదంతా నిశ్చయించుకున్నావు. నువ్వు ఏం దారి? వెదురు వెన్నే వెదురుపాద నాశనం చేసినట్టు నా శపథమే నన్ను కాల్చివేసింది. పాపాత్మురాలా, రాముడు నీకు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండవచ్చునేమో, కానీ సీత అపకారం చేసిందని పాపం లేడి కల్లది సీత. మృదువైన స్వభావం ఆమెది. నిజంగా తపస్విని. ఏమి అపకారం చేసింది చెప్పు? పాపిష్టురాలా, రాముణ్ణి అడవికి పంపడం చాలదు, ఇంకా ఇంత ఘోరము పాపము చేసి ఏం ఒళ్ళుకుంటావు? అభిషేకం కోసం సిద్ధపడి వచ్చిన రాముణ్ణి అడవికి పొమ్మన్నావు. శపథానికి కట్టుబడి పోయాను, తల ఊపాను. కాని సీత అడవికి వెళుతుందని శపథం చేశానా? ఎంతకైనా తగుదువు. సీత నార చీరలు కట్టుకోవాలని కోరుకున్నావు. నేనిచ్చిన వరాలని మించి పరిగెడుతున్నావు. నరకం కొని తెచ్చుకుంటున్నావు అన్నాడు. ఎంతో ధైర్యశాలి దశరథ మహారాజు. అయినా ఇప్పుడు దుఃఖంతో కుంగిపోయాడు. అంతమే అవుపడలేదు. అతడి దుఃఖానికి పుత్రశోకంలో మునిగిపోయాడు. కూలబడిపోయాడు. కైకని నిందిస్తూ తల వంచుకున్నాడు. మహారాజా, అడవికి తొందరపడుతూ అందుకున్నాడు రాముడు. అమ్మ కౌసల్య భద్రం. ఆమె భారం నీది. వృద్ధురాలు ఆమె. గొప్ప శీలవంతురాలై ఎంతో కీర్తి సంపాదించింది ఆమె. ప్రాణంలా చూచుకుంటున్న నన్ను అడవికి పంపుతున్నావు. అయినా నిన్ను పల్లెత్తు మాట అనలేదు. ఇంతవరకు దుఃఖమంటే ఎరగదు ఆమె. నేను వెళ్ళాక దుఃఖ సముద్రంలో మునిగిపోతుంది. ఆమెను ఆదరంగా చూడు. తపస్విని లాంటి తల్లి ఆమె. పూజ్యుడివి నువ్వు. ఆమెకి పుత్రశోకం లేకుండా సన్మానంతో చూస్తే చాలు. నన్ను తలుచుకుంటూ నీ చాటున బతికి ఉంటుంది. కొడుకంటే లోకమే కనపడదు మా అమ్మకి. నేను అడవికి వెళ్ళాక నా కోసం ఏడుస్తూ కృషించిపోయి ప్రాణం వదిలేయకుండా ఆదరించాలి నువ్వు అన్నాడు. శ్రీమద్ రామాయణం అయోధ్య కాండలో ఇది 38వ సర్గ. 39వ సర్గ. సెలవు. రాముడు చెప్పింది విన్నాడు మహారాజు. మునివేషంలో ఉన్న అతన్ని చూసి భార్యలతో సహా బావురుమన్నాడు. తెలివి తప్పిపోయాడు. అంతలోనే తెలుపుకున్నాడు. కొడుకు మొహం కళ్ళెత్తి చూడలేకపోయాడు. దుఃఖం కంఠాగ్రమైంది. నోట మాట రాలేదు. చలనం లేకుండా కొంచెం సేపు మూర్ఛపోయినట్టు పడి ఉండి ఏడవడం ఆరంభించాడు. ఎందరి కుమారులనో చంపేసి ఉంటాను పూర్వం, లేదా ఏ ప్రాణి హింసో చేసి ఉంటాను. అందుకనే ఈ పుత్రశోకం వచ్చింది నాకు. అగ్నిహోత్రుడు లాంటి నా అంత కొడుకు నారబట్టలు కట్టుకుని నా ముందు నుంచుంటే చూస్తున్నాను. ఇంత బాధ పెడుతోంది కైక. బొందెలోంచి ప్రాణం పోదు. కుట్ర పన్ని తన కార్యం నెరవేర్చుకుంటోంది కైక. అయినా నా ప్రాణం పోకుండా ఉంది. కాలం తీరిపోతే కాని ఎవరికి బొందెలోంచి ప్రాణం పోదు. కుట్ర పన్ని తన కార్యం నెరవేర్చుకుంటోంది కైక. ఆమె ఒక్కతే మూలంగా ఇంతమంది ఏడుస్తున్నారు. విధి ఎంతైనా చేస్తుంది. ఏడుస్తూ కన్నీళ్లతో రాముణ్ణి చూసి రామా అన్నాడు. తరువాత అతడి గొంతుక పెగల్లేదు. నోట మాట రాలేదు. వెక్కి వెక్కి ఏడ్చాడు.
కొంతసేపటికి మళ్ళీ కన్నీళ్లతో సుమంత్రుడి వైపు తిరిగాడు. వెళ్ళు సుమంత్ర, మంచి గుర్రాలను పూని రథం తీసుకురా, బాబుని ఎక్కించుకుని వెళ్ళు. ఈ దేశం దాటించి అడవిలో వదిలేసిరా. సాధువు వీర్యవంతుడు అయిన కొడుకుని తల్లి తండ్రి అడవికి తరమేస్తున్నారు. మంచి గుణాలకి ఇదేనా ఫలం అన్నాడు. మహారాజు ఆజ్ఞ ప్రకారం శీఘ్రం వెళ్ళాడు. సుమంత్రుడు రథం అలంకరించాడు. మంచి గుర్రాలను పూంచి పట్టుకు వచ్చాడు. ఉత్తమమైన గుర్రాలు పూని బంగారం రథం సిద్ధంగా ఉంది. చేతులు జోడించి రాముడితో చెప్పాడు సుమంత్రుడు. ధనాధిపతిని పిలిపించాడు దశరథుడు. 14 సంవత్సరాలు సీత అడవిలో ఉంటుంది. ఈ 14 ఆమెకి సరిపోయినట్టు మంచి మంచి బట్టలు వస్తువులు ఆమెకు తెచ్చి ఇయ్యి అన్నాడు. మహారాజు అనడమే తడువు. ధనాగారానికి వెళ్ళాడు ధనాధ్యక్షుడు. 14 సరిపోయినట్టు అన్ని వస్తువులు తెచ్చి సీత ముందు పెట్టాడు. అవన్నీ పుచ్చుకుంది సీత. నగలు అలంకరించుకుంది. అప్పుడే ఉదయించిన సూర్యుడితో ఆకాశం ఎలా ప్రకాశిస్తుంది అలాగా అలంకారాలు పెట్టుకున్న సీతాదేవితో అంతఃపురం యావత్తూ వెలిగిపోయింది. అత్త కౌసల్య ఆమెని కౌగిలించుకుంది. శిరస్సు ముద్దాడింది. తల్లి, లోకంలో చెడ్డ స్త్రీలు కష్టం వచ్చేసరికి భర్తను చులకన చేస్తారు. అంతకి ముందు అతడు ఎన్ని కోరికలు తీర్చి ఎంత సంతోష పెట్టిన వాడైనా సరే సుఖాలు అనుభవించినప్పుడు మంచివాళ్ళుగానే ఉంటారు. భర్త బీదవాడైపోగానే అతడు కష్టాలు పాలు కాగానే మారిపోతారు. అతన్ని వదిలేయాలని కూడా చూస్తారు. ఆడవాళ్ళ సహజమైన స్వభావమే ఇది. సాధారణంగా ఆడంగులు అబద్ధమే ఆడతారు, వికారంగా నడుచుకుంటారు. ఆడాళ్ళ మనసు అర్థం కాదు. పాప సంకల్పులు వాళ్ళు క్షణంలో బెడిసిపోతారు. స్త్రీ హృదయం ఎప్పుడూ చంచలమే. కులము, విద్య, ఉపకారము, ధనము, మర్యాద ఇవేవి చెడ్డ స్త్రీలు గణించరు. అయితే అలా అని ఆడవాళ్ళల్లో మంచివాళ్ళు లేకపోలేదు. శీలం కలిగి సత్యం తప్పకుండా పెద్దల మాట వినుకుంటూ కోపం లేకుండా నడుచుకుంటారు వాళ్ళు. పతివ్రతలు. భర్తే భగవంతుడు వాళ్ళకి. భర్తను మించింది మరేమీ లేదు. అడవికి వెళుతూ గాని చెడ్డ స్త్రీలలాగా నా కొడుకుని అవమానించకమ్మా నువ్వు. దరిద్రుడైతేనేం, ధనవంతుడైతేనేం, నీకు రాముడే దేవుడు అంది. అత్తమాట ధర్మసమ్మతంగా ఉంది. అవగతం చేసుకుంది సీత. చేతులు జోడించింది. అత్తయ్య, పూజ్యురాలివి నువ్వు. నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే అలాగే చేస్తాను. భర్త దగ్గర ఎలా మసులుకోవాలో నాకున్నూ తెలుసు. అదంతా లోగడే విని ఉన్నాను. చెడ్డ స్త్రీలతో నన్ను జమకట్టకు. చంద్రుణ్ణి కాంతి వదలనట్టు నేను ధర్మం వదిలిపెట్టను. నమ్ము. తీగలు లేని వీణ మోగదు, చక్రాలు లేని రథం నడవదు. అలాగే 100 మంది కుమారులున్నా భర్త లేని ఆడది సుఖపడదు. స్త్రీకి తండ్రి ఎంత ఇచ్చినా అది పరిమితమే. తల్లి ఇచ్చింది అంతే, కొడుకు అదే లెక్క. కానీ భర్త ఇచ్చిన దానికి ఇంత ఇంత అంత అని చెప్పలేం. అపరిమితం, అనంతం అది. అందుచేత అలాంటి భర్తని ఎవరు పూజించకుండా ఉండగలరు అత్తయ్య? ఆడదానికి పెనిమిటే దేవుడు. ధర్మం తెలిసిన వాళ్ళ వల్ల ఈ ధర్మం వినే ఉన్నాను.
భర్తని ఎంతమాత్రం అవమానించను, నా ఆరాధ్య దైవమాయన అంది. సీత మాటలు వింది కౌసల్య. ఆమె పతివ్రత ధర్మానికి సంతోషించింది. అయితే అప్పుడే రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడని మాత్రం ఆమె కడుపు చెరువైపోతూ ఉంది. కన్నీళ్లు ధారలు కడుతూనూ చూసిందామె. తల్లులందరూ గౌరవిస్తూ ఉన్నా కౌసల్యకు దగ్గరగా వెళ్ళాడు. రాముడు చేతులు జోడించాడు. ఆమెకి ప్రదక్షిణం చేశాడు. నా వనవాసం 14 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయమ్మా. నువ్వు విచారించకు. నాన్నగారిని కనిపెట్టుకు ఉండు. నువ్వు కొంచెం కళ్ళు మూసి నిద్రపో. 14 14 నిమిషాల్లా వెళ్ళిపోతాయి. నేను చొప్పున వచ్చేస్తాను. నువ్వు కళ్ళు విప్పేసరికి స్నేహితులతో నీ ముందు కనపడతాను అన్నాడు. అమ్మతో అలా వినయంగా అన్నాడు రాముడు. తక్కిన మున్నుట 50 మంది తల్లుల్ని ఒకసారి కలియ చూశాడు. అంతమంది తన కోసం ఏడుస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. అందరి ఎదుట చేతులు జోడించాడు రాముడు. అజ్ఞానం వల్ల కానీ, అధిక పరిచయం వల్ల కానీ నేను ఏమైనా అపచారం చేసి ఉంటే మీరంతా అది క్షమించాలి. ఇదే నా ప్రార్థన. సెలవిప్పించండి, వెళ్ళి వస్తాను అన్నాడు. ధర్మసమ్మతంగా రాముడు అన్న మాట విన్నారు వాళ్ళు. ఆడక్రోంద పక్షులు ఏడ్చినట్టు అంతమంది మధురమైన కంఠాలతో ఏడ్చారు. ఎప్పుడు మద్దెళ్ళు, డోలకులు, మేఘాలు మోగుతూ ఉండే దశరథ మహారాజు అంతఃపురం ఏడుపులతోనూ ముర్రాలతోనూ ప్రతిధ్వనిస్తోంది ఇప్పుడు. శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో ఇది 39వ సర్గ.